హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన వీడియోస్ చూస్తూ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడిగారనమాట. మీ యొక్క పెళ్లి ఏ విధంగా జరిగింది? అలానే నిర్మల్‌ని నువ్వు ఫస్ట్ ఏ విధంగా కలుసుకున్నారో చిన్న వ్లాగ్ అయితే మా ముందుకు తీసుకురండి అనేసి. ఈరోజైతే గనక ఈ యొక్క చిన్ని వ్లాగ్‌ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ నేను నిర్మల్‌ని ఎక్కడ చూసానో అదైతే మీకు చెప్తాననమాట. అప్పుడు మా పిన్ని వాళ్ళ దగ్గరికెళ్ళినట్టు ఎళ్ళాననమాట. అలాగ మామూలుగా ఎళ్ళాను నేను. నిర్మల్ చూడ్డానికని కాదనమాట. ఎళ్ళిన తర్వాత మా తమ్ముడు ఉంటాడు కదా! రాజ్ అనేసి వీడియోస్ తీస్తుంటారు. వాళ్ళతో పాటు ఉన్నాను. తర్వాత నుంచి ఇంకా ఆ ఊర్లో ఉన్నారు పిల్లలందరూ కూడాను. వాళ్ళతో కలిసున్నప్పుడు నిర్మలకి అప్పుడు చూసాను ఫస్ట్. నీళ్ళు మోసుకుంటూ ఇంటికొస్తుందనమాట. ఆ రోజు నేనెళ్ళినప్పుడు గడ్డ నుంచి. అప్పుడు చూసాను. చూసినప్పుడు ఈ అమ్మాయి ఎవర్రా అనేసి మా అన్నయ్య వాళ్ళ బాబుకి అడిగాననమాట. నిర్మల అంటే నిర్మల పిన్ని అనేసి అన్నాడను. పిన్ని అంటాడు. ఆహా! అవునా అనేసంటే, నిర్మల్ అంటే నాకు చెప్తుండ్రు కదా! నిర్మల్‌నే ఏంటా అనుకున్నాను. తర్వాత నుంచి ఆ పై ఇంట్లో ఉంటారు కదా! వాళ్ళే కదా అంటుంటే, వాళ్ళ బాబాయ్ అనేసి అన్నాడు. సో, ఫస్ట్ రోజనమాట నిర్మలకి ఆ రోజు సాయంత్రం చూసాను నేను. తర్వాత ఒక వారం రోజులు అక్కడే ఉన్నాను. నిర్మలతో నేను మాట్లాడలేదు అప్పటికిను. మాట్లాడకుండా ఉండిన తర్వాత ఏమొచ్చి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మా ఊరికైతే వస్తాను. నిర్మల అయితే గనుక ఎప్పుడు చూసిందో నాకైతే తెలీదు. అంటే ఇక్కడ మీ అమ్మగారికి బాలేకున్నప్పుడు వచ్చాం కదా ఇక్కడ చూడడానికి. అప్పుడు నువ్వు తెలియదు నాకి. అప్పుడు వచ్చిన తర్వాత నుంచి చూసాము. మీ పిన్ని, నేను, మా చెల్లి వచ్చాము ఊర్లో. ఫస్ట్ టైం మీ ఊర్లో రావడం అదే. అప్పుడు చూసాం మొదటిసారిగా. నాకి. అప్పుడు చూడ్డానికి వచ్చినప్పుడు నన్ను చూసిందనమాట. ఆ విధంగా కలుసుకున్నాము. కానీ ఒకళ్ళకొకళ్ళు చూసాం గానీ అప్పటికి మాటలు లేవనమాట మా ఇద్దరి మధ్యన కదా! మాట్లాడుకోవడం లేదు. తర్వాతనేమొచ్చి అప్పుడు మా మాయ ఏమొచ్చి నాకు అనంతగిరి సంతలో చూసన్నా రా ఇంటికెళ్దాం అనేసి అన్నాడు నాకు. దేనికి అనుకున్నాను నేను. రా ఇంటికెళ్దాం అనేసంటే నిర్మల వాళ్ళ నాన్న. అయితే ఆ రోజు సంతకెళ్ళుండాను. అటునుంచి అటు నేనైతే నిర్మల వాళ్ళ ఇంటికైతే ఎళ్ళాను నేనప్పుడు. నిర్మల ఉంది. తర్వాత ఏమొచ్చి మొత్తం నలుగురు నిర్మల వాళ్ళు. నన్ను చూసి వీళ్ళు సిగ్గుపడ్డము. వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డము. అలా జరిగింది. ఇంకా ఇంట్లో కూడా ఆ రోజు సరిగ్గా ఉండలేదు. బయటికెళ్ళిపోయాను. తర్వాతనేమొచ్చి వాళ్ళ నాన్న పిలిచాడనమాట. చూడమ్మా ఇదిగో చెప్పాలంటే మాయ అని పిలుస్తది. మా అక్క, బావ వాళ్ళ కూతురనమాట నిర్మల. నేనైతే మాయ అనేసి పెళ్ళైన తర్వాత నుండి మాయ, మాయ అనేసి అలాగ అలవాటయిపోయాను. అలవాట్లో ఇంకా మాయ అని పిలుస్తుంటాను. అలాగా మా ఇద్దరికీ అప్పుడు పరిచయం చేయించాడు మా అయ్యగారైతే గనక. చూసింది గానీ అప్పుడు మాట్లాడిపించాడా? నాకంత గుర్తులేదు నాకును. అయితే మా ఇద్దరు కూడా మాటలు లేవు. ఇంకా అలాగే ఉండే వస్తేము. నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. నిర్మల్ 10th అయిపోయింది. ఒక సంవత్సరం ఇంట్లోనే ఉందనమాట. ఇంకా అలాగ ఉండిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు అలాగ గడిచాయి. నిర్మల్ కూడా 10th రాసింది. ఇంకా ఇంటర్ జాయిన్ చేద్దామంటే ఇంకా జాయిన్ అవ్వలేదు. అప్పటికి వాళ్ళ నాన్న వాళ్ళేమొచ్చి వద్దులే ఎందుకు ఇంటర్ మళ్ళీ చేయించాలి అనుకున్నారు. నలుగురు ఆడపిల్లలు గనుక కొద్దిగా భయపడ్డాడు మా మాయగారైతే. సో, అలా భయపడ్డం వలన నిర్మల కూడాను 10థ్‌లో నుంచి ఆపేసాం. వాళ్ళ అమ్మేమొచ్చి జాయిన్ చేద్దామనేసి ఇక్కడ అనంతగిరి కాలేజ్‌లో. అయితే మొత్తానికి నిర్మల కూడాను ఇంకా వద్దులే ఇంకెందుకు జాయిన్ చేస్తారు. నేను ఇంటికుంటానులే మీకు అదే మీ ఇంట్లో పనికి తోడుగుంటాను, మీకు తోడుగుంటాను అనేసి అనింది. ఇంకా వాళ్ళింకా అలా చదువుతున్నారు. నిర్మల అయితే అలాగ ఉండిపోయిందనమాట ఇంట్లోనే. ఆగస్ట్ ఆ టైంలోనే పొలాలు నునుపులావు అనేసంటే మా మామయ్యగారేమొచ్చి మా ఊరికొచ్చాను నాకు తీసుకెళ్ళాడనమాట. రా నాకైతే బాలేదు. నేనైతే దున్నడానికి దీనికి అవ్వదు. హెల్త్ బాలేదనేసంటే మా అమ్మ వాళ్ళు మరి సరే మరెళ్ళు సాయం చెయ్యి అనేసన్నారు. నాదప్పటికి ఇంటర్ కంప్లీట్ అయిపోయింది గనుక ఇంటికుండాను. అక్కడికెళ్ళాననమాట. వెళ్ళిన తర్వాత పొలాలు నుస్తున్నాము. అదే పొలాలు దుక్కులవుతున్నాయి. దున్నేసాము, ఆకు తీసాము. వరి అదే ఉంచడానికి రెడీగున్నాయనమాట. ఆకు ఎయడానికి. సో, అప్పుడేమొచ్చి నిర్మల ఇంట్లో ఉండింది. మా ఆయన, మా అత్తగారేమొచ్చి పొలాల్లో ఉన్నారు. వెళ్ళి ఒక పారన తర్వాత ఏమొచ్చి గుంపం తీసురా ఈ గట్టు తీసేద్దామనేసి నా పొలం గట్టుంటే, ఆ పొలం నుండి వచ్చిన తర్వాత ఏమొచ్చి ఇల్లంతా వెతికినా ఎక్కడ కనిపించలేదు. ఆ గుంపమున పారేమొచ్చి కనిపించకపోయేసరికి ఏమొచ్చి నిర్మల ఇంటి నుంచి బయటికొచ్చిందప్పుడే.
వచ్చింది నాకు చూసింది. చూసిన తర్వాత నుంచి గుణపంలో పారంట అనేసి అన్నాను నేను. గుణపంలో పారంట నుంచి నాకు బాగా చూసింది. నాకేం మాట్లాడలేదు అప్పటికిను. తర్వాత ఏమొచ్చి బాత్రూమ్‌లో అవన్నీ పెట్టేసుంటారనమాట గుణపంలో పార. అవి తీసింది తీసుకొచ్చి నాకిచ్చింది. ఆ రోజు ఫస్ట్ టైం నిర్మలకి నేను మాట్లాడిపించడం అనమాట. నిర్మల కూడా అప్పుడు మాట్లాడిపించావు నాకు. అప్పుడు లేదు. జస్ట్ తీసిచ్చినట్టుంది. నాకును అంత గుర్తులేదనమాట అవన్నీ కూడాను. సో, అవన్నీ తీసిచ్చింది. తీసుకెళ్ళిపోయాను నేను. ఆ రోజు సాయంత్రం వచ్చాము. అక్కడితో అయింది గానీ మాకైతే అప్పటికి మాటలు లేవనమాట. దాని తర్వాత ఒక 3, 4 సంవత్సరాలయితే దాటింది. నిర్మల వాళ్ళ నాన్న వాళ్ళు, తర్వాత నుంచి మా నాన్న వాళ్ళు కలిసి మాట్లాడి మేమైతే ఇల్లు మట్టించడం అనేసి అంటాము. అప్పుడు తీసుకొచ్చారు. అప్పుడు నేను కూడా లేను కదా ఇంట్లో. నువ్వు లేవు. నేను అప్పుడు లేను. ఎక్కడో బయటికెళ్ళుండాను అనుకుంటాను. నాకు కూడా అప్పుడు పిలిచారు గానీ నేను రాలేదనమాట. వైజాగ్‌లో ఎక్కడో ఉండేనప్పుడు. సో, వచ్చారు అవన్నీ చూసుకొని వెళ్ళిపోయారనమాట. జరిగిన ఒక 4 సంవత్సరాలు అప్పటికి 4.5 సంవత్సరాలు అవుతుంటది కదా! ఆ! అలాగయిపోయిన తర్వాత అప్పుడు పెళ్లి విషయం అయితే మాట్లాడారు మా ఇద్దరి గురించి. ఎప్పుడు పెళ్లి చేసిద్దాం ఎటనేసి. ఇప్పుడైతే పెళ్లి ఏ విధంగా జరిగిందో మీకైతే చిన్నగా చెప్తామనమాట. పెళ్ళేమొచ్చి 2019 మే 16 తారీఖున కదమ్మా? మే 16లో. మే 16 తారీఖున మా యొక్క పెళ్లయితే జరిగింది. మా పెళ్లయితే గనక మరీ పెద్దగా అయితే జరగలేదు. ఏదో సాదా సీదా చిన్నగానే జరిగింది. పల్లెటూరులో, గ్రామాల్లో ఏ విధంగా జరుగుతాయి మీ అందరికీ తెలిసిందే కదా! మా పెళ్లి ఫోటోలనేసి అడుగుతారు. మా పెళ్లి ఫోటోలయితే బానే ఉండేయనమాట. చక్కగా అవన్నీ చేసాంన ఆల్బమ్ కట్టిద్దామనేసి ఒక మెమోరీలో అయితే కాపీ చేసి పెట్టేసుండాము. పెట్టిన తర్వాత ఏమైందంటే, ఆ మెమరీ కార్డ్ చక్కగా ఒక వైట్ పేపర్ ఉంటది గదా! దానికి చుట్టేసాను. చక్కగా పెట్టేసుండాను. పెట్టిన కొన్ని 2 నెలలు, 3 నెలల తర్వాత తీసాను. కడిగిద్దామని తీసుకెళ్ళాను కదమ్మా! తీసుకెళ్ళిన తర్వాత అతనేమొచ్చి వాళ్ళ ఇది ఉంటది కదా! సిస్టమ్‌లో పెట్టాడనమాట. పెన్ డ్రైవ్‌లో పెట్టాను. పెట్టి చూస్తేనేమొచ్చి అది ఓపెన్ అవ్వట్లేదు. మెమరీ కార్డ్ ఎంప్టీ అనేసి ఏదో వస్తుందనమాట. చూస్తే మామూలు అక్కడ నుండి తీసాను. మళ్ళీ నా ఫోన్‌లో పెట్టాను. నా ఫోన్‌లో పెట్టినా సరే మెమరీ కార్డ్ అయితే సెట్ అవ్వలేదు. బాగా చూస్తేనేమొచ్చి మెమరీ కార్డ్‌లో గోల్డెన్ కలర్‌లో చిన్నగా లైన్స్ ఉంటాయి కదా! వాటి మీద చిన్న చిన్న రఫ్‌లాగా వచ్చిందనమాట. ఏదో గీసినట్టుగా. అలాగయి ఉంటే మెమరీ కార్డ్‌లో కూడాను ఇంకా ఫోటోలు పోయాయి. ఇంకా మెమరీ కార్డ్ పోయింది. ఇంకా ఏడ్చినంత పనయిపోయిందింకా. నిజం చెప్పాలంటే మా పెళ్ళికి తీసినటువంటి ఫోటోలు గుర్తుకు ఒక్క ఫోటో కూడా లేదు. నా ఫోన్‌లో అయితే కొన్నున్నాయి గానీ అవి ఒక్కటి కూడాను బాలేవనమాట. అదేదో అప్పట్లో ఉన్న డబ్బా ఫోన్‌తో తీసిన ఫోటోలయితే ఉన్నాయి. అస్సలు బాలేవు. ఆ విధంగా జరిగింది. మా యొక్క ఫోటోలుంటే గనక ఆ యొక్క స్వీట్ మెమోరీస్ కూడాను మీతో పంచుకోవడం అయితే జరగాల్సింది గానీ, ఆ యొక్క ఫోటోలు కూడా లేవనమాట. నిజం చెప్పాలంటే గనక నిర్మల అయితే చాలా తక్కువగా మాట్లాడుతది. ఇంట్లో ఉన్న మామూలు బయటికెళ్ళినా సరే నాతో కూడా చాలా తక్కువగా మాట్లాడుతది. ఊర్లో ఉన్న కూడాననమాట. సో, మేము ఇంట్లో ఉన్నా సరే తెలుగే మాట్లాడతాం. మేము మాట్లాడేది మా యొక్క కొండ భాష అయినా సరే నిర్మలతో గానీ, పిల్లలతో గానీ మేము తెలుగే మాట్లాడతాము. మా మాయ వాళ్ళ దగ్గరికెళ్ళినా సరే తెలుగే మాట్లాడతాం కదమ్మా! అందరూ తెలుగే. అక్కడ కూడా అందరూ తెలుగే మాట్లాడతారు. మన వీడియోస్‌లో చాలా సార్లు మీరు వినే ఉంటారనమాట. మాయ అత్త అనేసి. బావ అని పిలుస్తాననమాట. నిర్మల వాళ్ళ నాన్న కాదు నేను. అక్క అని పిలుస్తాననమాట. వీడియోస్‌లో నేను పెళ్లయిన తర్వాత నుండి చెప్పాను కదా! అక్కడి నుంచి అలవాటయిపోయి ఇంకా మాయ తర్వాత నుంచి అత్త అని పిలవడం మొదలుపెట్టేసాను. ఇంకా పెళ్ళికి తర్వాత. అక్కడి నుంచి అలవాటయిపోయిందనమాట. ఆ విధంగా ఇప్పటికును ఒక్కొక్కసారయితే బావ అని పిలుస్తుంటాను. అక్క అని పిలుస్తుంటాను. కానీ మా మావయ్య గారు నాతో అయితే గనక చాలా ఫ్రెండ్లీగుంటారు. ఒక ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారో ఇద్దరు మామూలు బెస్ట్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారో, ఆ విధంగా ఉంటారనమాట మా మావయ్య అయితే నాకు. ఎప్పుడు కూడా ఆట పట్టించడం, మంచిగా నవ్విస్తుంటాడనమాట. నేను అలాగుంటాను మా మావయ్యతో. ఫ్రెండ్స్ మాకు పెళ్ళయ్యే దగ్గరికి 6 సంవత్సరాలయితే అవుతుంది. ఈ మధ్యనైతే ఎప్పుడు కూడాను మాకు ఎటువంటి గొడవలైతే జరగలేదు కదమ్మా! గొడవలదంత పెద్ద గొడవలు కదా! చిన్న చిన్న గొడవలైతే ఉంటాయి మరి ఫ్యామిలీలో తప్పదు. సో, పిల్లల విషయంలోనే కొద్దిగా వాళ్ళలోనే కొద్దిగా చిన్న చిన్న గొడవలైతే వస్తుంటాయి గానీ, ఇప్పటికొచ్చి మా ఇద్దరి మధ్యనైతే ఇప్పుడు లేదు కదా! లేదు. సో, మా జీవితం అయితే అలా సాగుతుంది. ఇకపై కూడా మేమైతే అలాగుండాలని కోరుకుంటున్నాం అనమాట. ఫ్రెండ్స్ మీలో చాలామంది కామెంట్ చేశారు కదా! మీ యొక్క పెళ్లి ఏ విధంగా జరిగింది? అలానే నిర్మల్‌ని నీకు ఫస్ట్ ఏ విధంగా చూసారు? రాజు తర్వాత నుంచి నిర్మల నీకు ఫస్ట్ ఎక్కడ కనిపించింది? ఫస్ట్ నిర్మల ఏ విధంగా మాట్లాడిపించింది? అదంతా కూడాను చిన్న వీడియో అయితే చేయమన్నారు కదా! మీ పెళ్లి ఏ విధంగా జరిగిందో అదంతా కూడాను వీడియో అయితే చేయమన్నారు.
మాకైతే ఇలాంటి వ్లాగ్స్ అయితే కనుక ఫస్ట్ టైమే నాకును కొద్దిగా అటు ఇటుగానే ఉందనుకుంటున్నాను. వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.